అన్నపూర్ణలో మీరు పిచ్ చేయలేదా ఈ ప్రాజెక్ట్‌ని? అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చి? సార్ నాకు బై ద టైమ్ ఫిలిం చేసే టైంకి నాకు యాక్చువల్లీ వేరే ప్రొడ్యూసర్స్ ఇన్ఫ్యాక్ట్ నేను గర్వపడాల్సిన విషయం ఏంటంటే నా పిచ్చింగ్ నాకు డెమో ఫిలిం ఉండింది, యానిమాటిక్స్ ఉంది. సో నాకు ఆల్మోస్ట్ 50% యాక్సెప్టెన్స్ రేట్ సార్. అక్కడ వరకు వెళ్ళే లోపే నాకు ప్రొడ్యూసర్స్, ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్స్ దొరికారు. ఒక పెద్ద సంస్థలో కూడా నాకు ప్రొడక్షన్ దొరికింది. కానీ కేవలం క్రియేటివ్ ఫ్రీడమ్ అండ్ ఫ్రీడమ్ చాలా గొప్పది సార్. ఫ్రీడమ్ కోసం కొట్లాటలు జరుగుతాయి, వార్స్ జరుగుతాయి, దేశాల మధ్యలో ప్రాణాలు అర్పిస్తుంటారు. సో అంత గ్రేట్ అయినది ఫ్రీడమ్. సో క్రియేటివ్ ఫ్రీడమ్ చిన్న మాట ఏం కాదు. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ డబ్బులు లోపే వితౌట్ లూజింగ్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ ఫైనాన్షియల్ బ్యాలెన్సియాగా పెట్టుకుంటూనే నందు ఓవర్ బడ్జెట్ పోకుండానే మేము ఈ ఫిలింని అట్మోస్ట్ క్రియేటివ్ ఫ్రీడమ్లో తీసాం. డబ్బులు తక్కువ చేయండి సార్. నేను అందరికి చెప్పేది ఏంటంటే నా ఫ్యూచర్ వర్క్లో కూడా డబ్బులు తక్కువ చేయండి.